నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ 19, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎట్లాంటి ఏ రంగంలోని వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ గ్రహాల యొక్క ఫలితము చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉండడం వల్ల ఆర్థిక వ్యాపార ఉద్యోగ రంగాలలోనూ కొత్త కొత్త అవకాశాలు రావడము, కొన్ని అవకాశాలు ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే శని వక్రగతి వల్ల హాని, కార్యాలు లేట్ అవ్వడము, చేసిన పనులలో ఆటంకాలు ఆలస్యాలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే కఠినమైన శ్రమ చేయడంతో పాటు ఓర్పు సహనము అనేది కూడా ఈ శని భగవానుడి వల్ల చేయవలసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఉద్యోగంలో డెవలప్మెంట్, గ్రోత్, పురోగతితో పాటుగా కొన్ని స్థానచలనాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా ప్రదేశాలలో వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. దీంతో పాటు ప్యాకేజీ పెరగడం కానీ లేదంటే పాత ఏరియర్స్ రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా వ్యాపారస్తులకు లాభాలు రావడము, విస్తరణకు ఈ రోజు అనుకూలంగా ఉండబోతోంది. అయితే కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తితో పాటు పూర్వీకుల ఆస్తి కలిసి రావడం కానీ లేదా స్థిరచరాస్తులు కొనుగోలు చేయడంలో కొంత సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈ రోజు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే మీ యొక్క పనులు సామరస్యంగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఇది సూచన మాత్రమే. అయితే పరిహారంగా చూసినట్టయితే కనుక హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, విస్తరణకు అనుకూలమైన సమయము. కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క క్లయింట్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వీరు ఏ వ్యాపారం చేసిన వాళ్ళైనా సరే వేరే దిక్కుకు వెళదామని కానీ లేదా వేరే ప్రాంతంలో మీ బ్రాంచీలు ఓపెన్ చేద్దామని కానీ ఆలోచన ఉన్నా, లేదా అంటే నేమ్ చేంజెస్ కానీ అంటే గతంలో పాత పేరుని తీసి కొత్త పేరు పెడదామన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుందామన్నా, ఇలా మీరు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచనకి సంబంధించినటువంటి మార్పు చేర్పులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ పెట్టవలసిన సమయము. అనారోగ్య సూచనలు, ప్రయాణాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీ యొక్క ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడంతో పాటు మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కానీ లేదా అమ్మవారి ఆలయంలో మీ పేరిట పూజ కానీ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తియై నమః. ఈ మంత్రాన్ని ఉదయం పూట సాధ్యమైనన్ని సార్లు చదువుకున్న ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే మంచి జరిగేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో సహాయ సహకారాలు, మీ పై అధికారుల మన్ననతో పాటు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఈ ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారడం కానీ లేదా ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొంత నిరాశ ఎదురయ్యేటట్టు, ప్రాజెక్ట్స్ లేట్ అయ్యేటట్టు గోచరిస్తోంది. వ్యాపారంలో లాభాలు, కొత్త వ్యాపారాలకు శ్రీకారానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్త వహించండి. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా సభల్లో కానీ లేదా మీటింగుల్లో కానీ మాట్లాడేటప్పుడు మీ మాటను నియంత్రించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఈ రోజు వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ విష్ణు సంబంధిత ఆలయంలో కానీ లేదా అంటే మీ గృహంలో కానీ విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి వినడం కానీ చదవడం కానీ చేయొచ్చు. అయితే మాకు నోటికి తిరగదు అని అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా ఉదయం పూట చదివినట్టయితే కనుక ఈ రోజంతా విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయాలు, కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు, గత కొంతకాలం నుంచి ఏదైనా ఇబ్బంది పెట్టినటువంటి సమస్య ఉంటే కనుక ఆ సమస్య తీరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆకస్మిక ధనప్రాప్తి రావడంతో పాటు ధనాదాయ మార్గాలు కూడా మీకు గతంలో కన్నా ఈ రోజు
ఎక్కువగా అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన, భావోద్వేగాలను ఈ రోజు నియంత్రించే ప్రయత్నం చేయండి. కోపం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ, లేదా అంటే విపరీతంగా మాటలు మాట్లాడడం కానీ, ఇట్లాంటివి ఏవైనా ఉంటే ఎమోషనల్ గా మీరు ఓవర్ గా రియాక్ట్ కాకుండా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, పరిహారం ఏంటంటే, ఈ రోజు మీ పేరిట శివాలయంలో అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకున్నట్టయితే కనుక ఈ రోజంతా మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమ శివాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, కొంత ఆస్తి కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్థిరచరాస్తుల విషయంలో కానీ, లేదా దాయాదుల ఆస్తులు కానీ కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. కోర్టు వ్యవహారాల్లో మీకు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈ రోజు మీకు అనుకోని ఖర్చులు వచ్చేటట్టుగాను, అనుకోని ప్రయాణాలు కూడా వచ్చేటట్టు కనిపిస్తోంది. ఈ రెండు విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో నష్టాలు, ఖర్చుల విషయంలో ఎక్కువ అయ్యేటట్టు కనబడుతోంది. వీటి విషయంలో కొంత పరిశీలన చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన ఈ రోజు ఉదయం పూట చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే విశేషంగా ఉంటుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్లకు స్థాన చలనాలతో పాటు మీరు ఉన్న ఉద్యోగాన్ని వదిలివేయడం కానీ, లేదా మిమ్మల్ని తీసేయడం కానీ జరిగే అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఒక చిన్న కీలకమైన అంశము మీకు ఇబ్బందికరంగా ఉండబోతోంది. ధనానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ, మనీకి అంటే అకౌంట్స్ విషయంలో కానీ ఏదైనా కొన్ని తప్పులు దొర్లే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీకు ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మీ యొక్క స్నేహితుల సలహా తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఇది సూచన. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజ చేయడంతో పాటు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట తులసి దళాలతో మాలను కానీ, తులసి దళాలను కానీ ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కొత్త ఒప్పందాలు వచ్చేటట్టు కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, ఒక కీలకమైన వార్త మిమ్మల్ని సంతోష పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఎవరికైతే గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు కానీ, లేదా అంటే ధనపరంగా కానీ ఇబ్బందులు ఉండి ఉంటే కనుక గణపతి ఆలయానికి వెళ్ళి, ప్రత్యేకంగా వీళ్ళు మాత్రము గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ 5 గరికమాలను కనుక సమర్పించినట్టయితే ధనపరమైన ఇబ్బందులు తొలగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు సూచన ఏంటంటే కనుక మీరు ఈ వచ్చిన ఆలోచనని నిర్ణయంగా మార్చుకోకండి. కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అయితే పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయడంతో పాటు ఓం ద్రం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. కుదరలేదు అని అనుకున్నప్పుడు శ్రీ దత్తాత్రేయ ఘోర కష్టోద్ధారక స్తోత్రం అనేది ఉంటుంది. దాన్ని వినే ప్రయత్నమైనా చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు, సంఘంలో గౌరవ ప్రతిష్టలతో పాటు మీకు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్య సానుకూలంగా సమసిపోయే అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము, భూమి, వస్తు, వాహన యోగాలు కూడా గోచరిస్తున్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రోజు మీకు కోపం ఎక్కువగా వచ్చేటట్టుగా కనిపిస్తుంది. దీన్ని మీరు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరికి సలహా ఈ రోజు ఎందులోనూ ఇచ్చే ప్రయత్నం చేయకండి. తదుపరి ప్రయత్నం చేయండి. కానీ ఈ రోజు అయితే కనుక సలహా ఇవ్వడం కానీ, కోపం ప్రదర్శించడం కానీ ఈ 2 పనులు అవాయిడ్ చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజ భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు నవగ్రహ ఆలయంలో కుజుడికి సంబంధించినటువంటి పూజ మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా, దీన్ని 108 సార్లు చదివినట్టయితే కనుక జాతకంలో కుజగ్రహానికి సంబంధించిన దోషాలు కానీ, లేదా గండాలు కానీ తీరిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు, విద్యార్థులకు
చాలా చాలా చక్కగా ఉంది. మీ ప్రయత్నాలను మానుకోకండి. ఈ రోజును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు రావడం కానీ, కొన్ని వ్యాపార సంస్థలు మూసేయడం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాంటివి ఏవైనా కనుక ఉండి ఉంటే కనుక తక్షణమే నిర్ణయం తీసుకోకుండా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని, అయితే పరిహారంగా మీకు గురు సంబంధిత ఆలయ దర్శనంలో ఆలయం దర్శించుకుని అక్కడ మీ పేరిట గురు పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతయే నమః. ఇది గురు సంబంధిత మంత్రము. దీన్ని 108 సార్లు మానసికంగా కావచ్చు, దేవాలయంలో కావచ్చు చదువుకున్నట్టయితే గురుగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి సానుకూలంగా మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కుటుంబంలోను, గృహంలోను చాలా చక్కని మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు విశేషమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆర్థిక లాభాలతో పాటు ప్రయాణాలు, క్షేత్ర దర్శనము విపరీతంగా గోచరిస్తోంది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మీకు ఏదో ఒక రకమైన లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే అనవసరమైన ఖర్చులు ఈ రోజు మీకు వచ్చి పడేటట్టుగా కనబడుతోంది. వాటిని బేరీజు వేసుకుని ఏది ఎంతవరకు అనేది నిర్ణయం తీసుకుని ఖర్చుల జోలికి వెళ్ళండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక ఈ రోజు మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నట్టయితే కనుక శని గ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈ రోజు ఎవరైతే ఈ ఏలినాటి శనితో కానీ లేదా అష్టమ అర్ధాష్టమ శని బాధలతో పడుతున్న వాళ్ళు నల్లని వస్త్రాన్ని కానీ ఇనప వస్తువుని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక వీరికి కొంత గ్రహదోష నివారణ జరిగేటట్టుగా గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కున్నట్టయితే కనుక ఈ సమయంలో సానుకూలమైన సూచనలు కనిపిస్తున్నాయి. అంటే సులువుగా బయటపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి దాన్ని నిర్ణయంగా తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆరాధన చేయడంతో పాటు ఆలయ దర్శనం చేసుకుని ఏదైనా ఇబ్బంది కానీ ఆటంకం కానీ ఉన్నట్టయితే కనుక స్వామివారికి గరికమాల సమర్పించడంతో పాటు ఆ స్వామివారికి ఇష్టమైన బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కళారంగంలో ఉన్న వారికి విజయాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన సూచన ఈ రోజు వాదోపవాదాలకు కానీ లేదా కొన్ని గొడవలకు కానీ అనవసరమైన పనుల్లో అనవసరమైన మాటలు మాట్లాడడం కానీ ఇలాగా మీకు సంబంధం లేని విషయాలలో ఈ రోజు జోక్యం చేసుకోకుండా ఉండడమే చెప్పదగిన సూచన. అయితే మీకు పరిహారంగా దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అమ్మవారికి రాహుకాల సమయంలో అంటే నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయలో దీపం పెట్టినట్టయితే కనుక రాహుకాల సమయం చూసుకుని ఆ సమయంలో అమ్మవారి దగ్గర ఆలయ ప్రాంగణంలో పెట్టినట్టయితే కనుక మీకు ఇబ్బందికరమైన అంశం కానీ ఇబ్బందికరమైన ఏదైనా ఉంటే అది తొలగిపోయే అవకాశం కనబడుతోంది. రాహుకాలాన్ని గుర్తు పెట్టుకోండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాహుకాల దీపం పెట్టేటప్పుడు ఎర్రని వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేయండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.